నేను ఇంకొక మాట కూడా ఈరోజు మీకు చెప్తా ఉన్నా. మూసీ ప్రాజెక్టు కూడా నవంబర్లో టెండర్లు పిలుస్తాను మొన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆగమాగమవుతున్నాడు. 6 గ్యారెంటీలు అమలు లేదు, రైతు బంధు ఇచ్చే ముఖం లేదు, పెన్షన్ ఇచ్చే ముఖం లేదు, తులం బంగారం ఇచ్చే ముఖం లేదు, కనీసం ఉద్యోగులకు డిఏలు ఇచ్చే పరిస్థితి కూడా లేదట. ఉద్యోగ సంఘాలు పోయి అడిగితే మార్చి దాకా ఆగాలే, మీకు పరిస్థితి తెలియదా అని మాట్లాడతాడు. కానీ మూసీ మాత్రం ఆగమేఘాల మీద నవంబర్లో టెండర్. నేను ఈరోజే చెప్తా ఉన్నా, ఇది కూడా రాసుకోండి, చూపెట్టగలిగిన వాళ్ళు చూపెట్టండి. మళ్ళా చెప్తా ఉన్నా, అది కూడా ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీకి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నాడు. ఆయన ద్వారా ఢిల్లీకి మూటలు సిద్ధం కూడా అవుతూ ఉన్నాయి. మహారాష్ట్రకు కొన్ని మూటలు పోయినాయి, ఢిల్లీకి కూడా కొన్ని మూటలు సిద్ధమవుతూ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఇగో ఇది కూడా ఇంకో కాబోయే స్కాము. 5,500 దుకాణం ఇదొక స్కాము, మూసి ఇంకో స్కాము. ఇది రేవంత్ రెడ్డి గారు ఈస్ట్ ఇండియా కంపెనీ కలిసి తెరలేపబోతున్న ఈ పన్నాగాన్ని నేను ముందే ప్రజల ముందు పెడతా ఉన్నా. ఇవాళ పారదర్శకత కోసం నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి, ఇగో నీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పత్రిక రాసిన వార్త, బ్లాక్ లిస్ట్లో పెట్టమని విచారణ కమిటీ అధికారులు ఇచ్చిన రిపోర్టు అని చెప్పి ఇక మీ కాంగ్రెస్ పత్రిక, కాంగ్రెస్ మానస పుత్రిక రాసిన వార్త. చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, నువ్వు చెప్పిన మాట నిజమే అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మీ చర్యలు తీసుకుంటా, తొక్కేస్తా, నలిపేస్తా అన్న మాటల్లో కనీసం వాళ్ళకు తొక్కదీసే ధైర్యం ఉంటే వెంటనే బ్లాక్ లిస్ట్ చేయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏదైతే స్కామ్కు తెరలేపుతా ఉన్నావో, మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి పైపుల కంపెనీలకు కట్టబెట్టి ఒక అరాచకానికి తెరలేపుతా ఉన్నావో, దాన్ని కూడా తప్పకుండా మేము అడ్డుకుంటాము, నిలదీస్తూనే ఉంటాం, ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉంటామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.